సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో ఈ సంఘటన విషయం తెలిసిన వెంటనే హోటాహోట్న పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ కొల్గూరు గ్రామంలో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. జరిగిన సంఘటన ఎలా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించడం జరిగిందని, కేసును అన్ని కోణాల్లో పరిశోధన చేసి త్వరగా ఛేదించాలని గజ్వేల్ ఏసీపీ రమేష్, గజ్వేల్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డికి సూచించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీస్ కమిషనర్, అడిషనల్ డీసీపీ అందె శ్రీనివాసరావు మాట్లాడుతూ మృతురాలి వివరాలు తెలియజేశారు. ఈ రోజు ఉదయం అందాజా 5 నుండి 5:30 గంటల సమయంలో బెడ్రూమ్లో నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఇంటి ఆవరణలో ఉన్న వాష్రూమ్లోకి వెళ్ళింది. అదే సమయంలో గుర్తు తెలియని ఒక ఆగంతుడు ఇంట్లోకి వచ్చి ఆమె భర్త బెడ్రూమ్లో పడుకున్నదాన్ని గమనించి బెడ్రూమ్కి గొళ్ళెం పెట్టి ఆమె బాత్రూమ్ నుండి తిరిగి బయటకు వచ్చే సమయంలో గుర్తు తెలియని ఒక ఆగంతుడు ఆమెను గట్టిగా పట్టుకుని దిండితో ముఖంపై వత్తగా స్పృహ తప్పింది. అదే సమయంలో ఆమె మెడలో ఉన్న 3 తులాల బంగారు పుస్తల తాడు, అరతలం చెవి కమ్మలు తీసుకుని ఇంట్లో నుంచి పారిపోయాడు. ఈ కొల్గూరు గ్రామంలో చందా శ్యామల అనే ఒక 55 సంవత్సరాల మహిళ తన ఇంట్లో భర్తతో పాటుగా వాళ్ళిద్దరే ఉంటారు. భర్త బెడ్రూమ్లో ఉన్నప్పుడు తను 5:30 ఆ ప్రాంతంలో నేచర్ కాల్ కోసం ఆమె టాయిలెట్కి వెళ్ళినప్పుడు డోర్ తీసుకుంది. బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేసింది. ఆ టాయిలెట్లో ఉన్నప్పుడు డోర్ చప్పుడైతే భర్త లేచాడని అనుకున్నాను. అయితే కాసేపు అయిన తర్వాత బయటకు వచ్చి ఇంట్లోకి పోతున్నప్పుడు ఎవరో అగంతకుడు గుర్తు తెలియని వ్యక్తి, ముఖానికి ముసుగు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి ఆమెని ఓవర్ పవర్ చేసి దిండుతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి బట్టలతో ఆమెను గట్టిగా అదివేసి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి పుస్తల తాడు, చెవులకు ఉన్నటువంటి 2 గిద్దులు ఒక దాంట్లో నుంచి గుంజితే బలవంతంగా రక్తం రక్తం కూడా వచ్చింది. సో అది లాక్కొని వెళ్ళిపోయాడు. కాసేపటి తర్వాత ఆమె తేరుకొని భర్త బెడ్రూమ్కు అతను తలుపు పెట్టాడు, బయట నుంచి గడియ పెట్టాడు. అతను భర్త కూడా లేచి తలుపు కొడుతూ ఉన్నాడు. బయట పాలకు మార్నింగ్ పాలు పోసే పాలను కూడా వచ్చి డోర్ కొట్టినప్పుడు ఆ చప్పటికి అగ్గిరికి లేచి అతి కష్టం మీద పోయి భర్త పడుకున్న బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేసిందాను. ఓపెన్ చేసి ఈలోపు ఆ పాల వాళ్ళకు చూసి జరిగిన విషయం భర్తకు వివరిస్తూ అప్పుడు ఆమె 1 గంట సేపటి వరకు మంచిగానే మాట్లాడింది. స్పృహలో ఉన్నది. కొంచెం మీద ఆయాసం వస్తుందంటే లోకల్ ఆర్ఎంపీని తీసి 160 బీపీ ఉందని చెప్పారు. ఒక ట్యాబ్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత సరే ఎందుకైనా మంచిదని చెప్పి ఒక కార్ అరేంజ్ చేసుకొని వాళ్ళు గజ్వేల్ తీసుకెళ్ళారు. అక్కడ వెళ్ళినాక పరిస్థితి విషమించి ఇక్కడ ఆమె బ్రాడ్గా చెప్తారని చెప్పారు. ఈ విషయమై మేము ఇమీడియట్గా మాకు సమాచారం ఉండగానే కమిషనర్ మేడం, నేను ఏసీపీ గారు, లోకల్ పోలీస్ అందరం కూడా ఇంకా ఉన్న సంఘటన స్థలానికి డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఆధారాలను పరిశీలించి కేసుని త్వరితగతిన పరిష్కరించి అతను ఎవరైతే ఆగంతకుడు అతను అరెస్ట్ చేయడానికి అన్ని రకాలుగా